ఓకేనా? రెడీ? అందరికీ నమస్కారం. జిల్లాలో గడిచిన వారం రోజులుగా చర్చనీయాంశంగా మారిపోయింది ఒక ట్రాన్స్ఫర్ కోసం నేను నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చూడలా ఇంత పెద్ద రచ్చ జరగటం. ఇందులో ఒక కేజీబీవి స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు సౌమ్య గారికి సంబంధించి ఒక ట్రాన్స్ఫర్ కలెక్టర్ గారు చేశారు. కలెక్టర్ గారు చేసినటువంటి ట్రాన్స్ఫర్ ఎందుకు ఇంత రప్చర్ అవుతుంది? అసలు ఇందులో మూల కారణాలు ఏంటి? అసలు ఇంత చేయవలసినటువంటి అవసరం ఏంటి? ట్రాన్స్ఫర్ సహజమే కదా. ఒక ఎంప్లాయీ జీవితంలో నేను ఉద్యోగిగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా సిద్ధపడతాడు కదా. అది ఎంప్లాయీకి బాగా తెలుసు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? ఇది ఎందుకు ఇంత పొలిటికల్ వార్లా ఎందుకు మారింది? ఆఖరికి పొలిటికల్ వార్ వెనకాల కులాల ప్రాధాన్యత కూడా ఎందుకు కనపడుతుంది? కులాల మీద దాడులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, కథ ఎటు నడుస్తుంది? నేనైతే ఒక ఎమ్మెల్సీగా, ఒక తటస్థుడిగా, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్గా ఈ విషయాన్ని నేను పూర్తిగా పరిశీలిస్తే నాకు కొన్ని కొత్త కోణాలు ఇందులో కనపడుతున్నాయి. నా అబ్జర్వేషన్స్ కూడా నేను చాలా గట్టిగా చేస్తే చాలా విచిత్రమైన వ్యవహారం కనబడుతుంది ఇక్కడ. అంటే ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ జరిగితే అదొక సబ్జెక్టు, ట్రాన్స్ఫర్ జరగటం అన్నది నష్టము లాభము ఏది జరిగిందో ఎంప్లాయీకి సంబంధించినటువంటి విషయం. ఇది రెండు రాజకీయ వర్గాలకు ఎలా చెందుతుంది? ఇది రెండు కులాలకు ఎందుకు చెందుతుంది? ఇది ఎందుకు ఆపాదిస్తున్నారు అన్నది బాగా నేను ఒకసారి లోతుగా పరిశీలిస్తే నాకు అందినటువంటి సమాచారం ప్రకారం నేను తెలుసుకుంది. సౌమ్య గారికి ఆ స్కూల్లో ఆమె ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో జరిగినటువంటి కొన్ని అవకతవకల మీద, ఆ స్కూల్ పైన అందినటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు వాటిపైన రివ్యూ చేయాలని ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు రివ్యూ కండక్ట్ చేయటం జరిగింది. ఎమ్మెల్యేకున్న ప్రివిలేజెస్ ప్రకారం రివ్యూ కండక్ట్ చేయొచ్చు, ఫైల్స్ అడగొచ్చు, ఫైల్స్ తెప్పించుకోవచ్చు, వాటి వెరిఫై చేయొచ్చు, వాటిపైన ఒపీనియన్ అధికారికి చెప్పొచ్చు. ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఒకసారి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆవిడికి చెప్పడం జరిగింది. తదుపరి పై అధికారికి కూడా ఇన్ఫార్మ్ చేయటం జరిగింది. పై అధికారి అంటే కలెక్టర్ గారు. ఆ పైన ఎస్పీడీ కూడా ఉంటారు కేజీబీవికి సంబంధించి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడతో ఎమ్మెల్యే రోల్ క్లోజ్. ఎమ్మెల్యే ఈజ్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అథారిటీ. ఎమ్మెల్యేకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు కదా. ఒక రిక్వెస్ట్ ఇవ్వటం వరకే కలెక్టర్కి. ఆ తర్వాత డిస్క్రిప్షన్ కలెక్టర్ది. కలెక్టర్ దాన్ని వెరిఫై చేశారంట. వెరిఫై చేసి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారంట. కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ చేశారంట. ఇది కదా సబ్జెక్టు. మరి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎవరికి సౌమ్య గారు ఎవరితో మాట్లాడాలి? కలెక్టర్ గారితో మాట్లాడాలి, లేదా ఆ సంబంధిత పై అధికారి ఆమెకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్పీడీ గారితో మాట్లాడాలి, లేదా కలెక్టర్ గారు వేసిన ఆర్డర్ని మళ్ళీ రివర్ట్ చేసే అధికారం, దాన్ని ఇలా చెయ్యొద్దు అని చెప్పగలిగే అధికారం మంత్రికి ఉంటుంది. మంత్రితో మాట్లాడాలి, మంత్రి గారిని అడగాలి. మంత్రి గారు కూడా పరిశీలించి కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయాలి. నోనో ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు, ఆమెను అక్కడే పెట్టండి అని చెప్పొచ్చు. లేదు మీకున్నటువంటి ఆ ఎవిడెన్సెస్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పొచ్చు. ఇదేది జరగలేదే. ఇదేది జరగకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యే మీద ఫోకస్ చేస్తూ ఆ ఎమ్మెల్యేకి అసభ్యంగా ప్రవర్తించాడని, ఫోన్లో మాట్లాడాడని, మానసిక ఒత్తిడికి గురి చేశాడని ఈ మాటలు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వీఆర్ ఆల్సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. నేను ఒక ఎమ్మెల్సీగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే నేను ఈరోజు అవుతున్నాను. ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణ చేసినప్పుడు ఏ పార్టీకి చెందిన నాకు అనవసరం. ఇక్కడ కోనరావు ఏ పార్టీయా, లేదు దీనికి స్పందించినటువంటి వైసీపీ నాయకుల గురించో నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోవాలి. కేవలం సబ్జెక్ట్లో ఉన్న లూప్ హోల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. రవికుమార్ని ప్రశ్నించడంలో, రవికుమార్కి ఆపాదించడంలో, అంటే ఎమ్మెల్యేని ఆపాదించడంలో వచ్చే లాభాలేంటి? సౌమ్య గారు, మీరు ఒక దళిత కులానికి చెందినటువంటి ఒక మహిళగా, ఒక ప్రిన్సిపల్గా మీకు గౌరవిస్తున్నాం, చాలా గౌరవిస్తూ మీకు జరిగిన అన్యాయం ఒకవేళ ట్రాన్స్ఫర్ జరిగి ఉంటే
ఆ ట్రాన్స్ఫర్లో మీకు అన్యాయం జరుగుంటే, కలెక్టర్ గారు మీకు అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేసుంటే కలెక్టర్ గారితో మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ ముందుంటాడు మీకు జరిగిన అన్యాయం పైన. లేదు మీరు మంత్రి గారినే ఆశ్రయిస్తే మంత్రిని కౌంటర్ చేయడానికి కూడా దువ్వాడ శ్రీనివాస్ సిద్ధంగా ఉంటాడు. ఇది మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. మీరు ప్రజాప్రతినిధుల మీద ఆరోపణలు చేసేటప్పుడు ఆరోపించండి. ఆయన నాకు రిఫర్ చేశారు, ఆయన నాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు అనండి, తప్పేం లేదు. కానీ ఆయన నాకు అసభ్యంగా ప్రవర్తించారని మీడియాలోనూ రకరకాలుగా వస్తుంటే ఇది ఒక మెంబర్గా నేను కూడా దీన్ని రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే పొనివ్వండి. ఓకే, రవికుమార్ గారు మీకు హింసించినట్టు మానసికంగా కానీ శారీరకంగా హింసించినట్టు ఒక్క ఎవిడెన్స్ ఇవ్వండి. ఐ విల్ కౌంటర్ ద రవికుమార్ ఆల్సో. ఈవెన్ కోన్ రవిని కూడా నేను అడుగుతాను, ఇలా ఎందుకు జరుగుతుందని అడుగుతాను. మీరు ఎందుకు ఇలా చేశారని ప్రశ్నిస్తాను. మీరు ఎవిడెన్స్ ఇవ్వండి అని అంటున్నా. ఒక్క ఆడియో ఉంటే ఇవ్వండి. సింగిల్ ఆడియో ఉంటే దాన్ని నేను చాలా ఛాలెంజ్గా తీసుకొని మాట్లాడతా. ఎవరి వైపు మాట్లాడడానికి కూడా నేను వెనుకాను. ఎవరికి అదిరేది లేదు, బెదిరేది లేదు. నేను రవినైనా సరే ప్రశ్నిస్తానని అంటున్నాను. మీరు అవేవి పెట్టలేదే, సాక్ష్యాధారాలు ఎక్కడా లేవే. మీరే ఒక మీడియాలో లేదు, అలా అనలేదు, అలా జరగలేదు, అలా మాట్లాడలేదు అని అన్నారే తప్ప మీరు ఎక్కడ సాక్ష్యాలు చెప్పలేదు. చెప్పకుండా ఏంటిది రచ్చ ఏంటి, ఏం జరుగుతుంది అసలు? నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక కుల రాజకీయం జరుగుతుంది ఇక్కడ ఈ జిల్లాలో. అంటే వైసీపీ, ఈ రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, తెలుగుదేశం. వైసీపీలో అణగదొక్కే కార్యక్రమం ఎప్పటి నుంచో నడుస్తుంది. అంటే గ్రేట్ ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్, ఈ సోదరుల ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అందులో బాగా వైబ్రెంట్గా మాట్లాడి చాలా ఫోర్స్ఫుల్గా మాట్లాడే నాలాంటి ఫెరోషియస్ లీడర్స్ మీద ఖచ్చితంగా టార్గెట్ పెట్టారు. నాకు సస్పెండ్ చేయించారు, ఏదో చేయించారు, పక్కన పెడతాం. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు సంబంధం లేదు, అది అప్రస్తుతం. అంటే ఒక కులం మీద దాడులు జరుగుతున్నాయి ఇక్కడ, ఒక పక్కడబందీగా జరుగుతున్నాయి. వైసీపీలో యాక్టివ్గా ఉన్న లీడర్స్ మీద దాడులు జరుగుతున్నాయి, మరి టీడీపీలో కూడా యాక్టివ్గా ఉండే లీడర్స్ మీద దాడులు జరుగుతున్నాయి. కూన రవికుమార్కి ఈ మధ్య మంత్రిత్వ శాఖ ఇవి షఫలింగ్ అయితే ఆ షఫలింగ్లో ఆయనకు మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొట్టాలి, రవిని స్మాష్ చేయాలి. అప్పుడు ఎరగా ఎవరిని వాడాలి? పావుగా సౌమ్య గారిని వాడాలి. సౌమ్య గారిని వాడుకుంటూ ఇప్పుడు రవి మీద టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆ మినిస్ట్రీ హోదాకి ఆయన పనికిరాడని క్రియేట్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి టీడీపీలో ఉండే ప్రముఖ నాయకుడు మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి పన్నాగం. ఇది చాలామందికి తెలుసు ఈ వ్యవహారం. చాలా గుండెలకి ఈ వాస్తవం తెలుసు, చెప్పలేరు, చెప్పరు. దువ్వాడ శ్రీనివాస్ చెప్తాడు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. అచ్చెన్నాయుడు ఆడుతున్నటువంటి నాటకం, డ్రామాలో ప్రధాన భాగమే ఈ కులాధిపత్యం. సాధారణంగా ఈ జిల్లాలో రాజకీయాలు చేయడానికి ప్రధాన కులాలు కాళింగ, కాపు, వేలమ, రెడ్డిక, యాదవ, ఇలా ఆధారపడిన కులాలు చాలా ఉంటాయి. ఈ కులాలపైన దాడులు జరుగుతున్నాయి. టెక్కల్ నియోజకవర్గంలో అదే జరుగుతుంది. ఒకే కులానికి చెందిన వాళ్ళు అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారు, అది మంత్రి కులానికి చెందిన వాళ్ళు. మిగతా కులాలన్నింటి మీద కూడా విపరీతంగా అరెస్టులు, కేసులు, జైళ్లు, బెదిరింపులు, స్కీమ్స్ రద్దు చేయడాలు, ఒక రకంగా ఒక నియంతృత్వ పాలన అక్కడ టెక్కల్లో జరుగుతుంది. అదే జిల్లాలో కూడా జరుగుతుంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి నడుస్తుంది ఈరోజు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది సౌమ్య గారిని, ఆపే శక్తి ఎవరికి ఉంది? మంత్రికి ఉంది, లేదా సెంట్రల్ మినిస్టర్కి ఉంది. హీ కెన్ గివ్ ద ఆర్డర్ ఇమీడియట్లీ. కలెక్టర్కి ఒక లెటర్ పెట్టి ఆమె ట్రాన్స్ఫర్ ఆపండి అని చెప్పొచ్చు. మీరు ఇది అన్యాయం అని ఫీల్ అయితే, నిజంగా అచ్చెన్నాయుడు సౌమ్య గారికి జరిగింది అన్యాయం అని ఫీల్ అయితే, లేదు రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్గా ఆవిడకి అన్యాయం జరిగింది కూన రవికుమార్ వల్ల అని ఫీల్ అయితే, జస్ట్ యూ రైట్ ఎ లెటర్ టు ద కలెక్టర్, అఫీషియల్ లెటర్, ఆస్క్ ది కలెక్టర్. మీకు ఆ రైట్ ఉంది కదా, యు ఆర్ ది సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్, రెండు మీ ఇంట్లోనే ఉన్నాయి. ఈ జిల్లాలో ఇంకెవడు లేనట్టు, జిల్లా గొడ్డుపోయినట్టు, మరెవడికి ఆ శక్తి లేనట్టు మీ ఇంట్లోనే ఎలగబెట్టుకున్నారు కదా. చెయ్యండి అయ్యా న్యాయం. సౌమ్యకి తీసుకురండి మళ్ళీ. ఎందుకు విడిచిపెట్టి ఆమెకి ఇబ్బంది పెడుతున్నారు? ఇందులో ఎవడి రాజకీయం ఉంది? అచ్చెన్నాయుడుది ఉందా, రామ్మోహన్ నాయుడుది ఉందా, కూన రవికుమార్ది ఉందా, లేదు ఊరికే సంఘీభావం తెలుపుతున్నటువంటి కృష్ణదాస్ ప్రసాదులది ఉందా? ఏం నడుస్తుంది? క్లారిటీ కావాలి నాకు. క్లారిటీ ఇవ్వకపోతే నేను ఊరుకోను.
మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్లు పెడతాను, మీకు ఇలాగే ప్రశ్నిస్తుంటాను, కెలికి వదులుతాను. జాగ్రత్త. తెలియజేయాల్సిన సమయం ఆసనం. ఇప్పుడు అందుకే మా గొంతు ఓపెన్ అయింది. ఇప్పుడు నా గొంతు విప్పటం ద్వారా అది చంద్రబాబు నాయుడు కూడా నేను అదే తెలియజేస్తున్నాను. లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమిలో బీజేపీ నాయకత్వానికి కానీ ఈ పరిణామాలు శ్రీకాకుళంలో జరుగుతున్నాయి. ఈరోజు కులపరమైనటువంటి దాష్టికాలు, కులపరమైనటువంటి దాడులు కొన్ని కులాల మీద జరుగుతున్నాయి. మీ పార్టీని, మీ అధికారాన్ని ఉపయోగించుకొని పార్టీ లేదు బొక్క లేదన్నోడే ఈరోజు ఇలాంటి దాష్టికాలు చేస్తున్నాడే, ఇలాంటికి శ్రీకారం చుడుతున్నాడే. చంద్రబాబు నాయుడు గారు దయచేసి గమనించండి, లోకేష్ గారు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు గమనించండి, బీజేపీ నాయకులారా గమనించండి, ఈ ప్రమాదాలకి నివారించండి, ఆపండి అని నేను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే కోరుతున్నాను. అన్నా, నీకు తెలియకుండా ఇక్కడ మోసం చేస్తున్నారన్నా, జిల్లాలో తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నా, రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారన్నా, ఇక్కడ కుల వివక్షత పైన జరుగుతున్న దాడులకి ఒక అమ్మాయిని బలి చేశారన్నా, ఒక దళిత మహిళకి బలి చేశారన్నా, ఆమెకు స్కేప్ గోట్ చేస్తున్నారన్నా, దుర్మార్గంగా వాడుకుంటున్నారన్నా మీరు పరిశీలించండి అన్నా. ఈ కుల రాజకీయాల మీద మీరు దృష్టి సారించి ఈ సమస్యల్ని పరిష్కరించమని చంద్రబాబు నాయుడు గారికి, అధికార పార్టీకి చెందినటువంటి ఆయన నాయకత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కోరుకుంటున్నాను. నా గళం విప్పుతాను, ఇంకా ఉధృతం అవుతుంది, ఇంకా స్పీడప్ చేస్తాం. ముందంజలో నేనే ఉంటాను, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఎలా ఈ అరాచకాలు జరుగుతాయో చూస్తాను. ఇప్పుడు బ్రిటిష్ వారి దేశానికి, బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సంపాదించినప్పుడు కొంతమంది వెళ్ళి భారతీయులు వెళ్ళి మీకు అనుకూలంగా ఉంటాం సార్, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం సార్, మీ బూట్ పాలిష్ చేస్తామని భారతీయులు కూడా ఉన్నారు. అలాగే ఇందులో కూడా కొంతమంది చీడపురుగులు ఉంటారు, వాళ్ళని వాడుకుంటుంటారు, వాడుకొని కులంలో చిచ్చు రేపాలని చూస్తారు. దానికి కూడా టార్గెట్ పెడతాం, టార్గెట్ పెట్టి ఏకీకృతం చేస్తాం, జాగృతి చేస్తాం, కళింగ జాగృతి కోసం ముందుకు అడుగేస్తాం. కళింగ జాగృతిలో భాగంగా ఈ జిల్లాలో ఉండే అన్ని కులాల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం, వాళ్ళ కోసం అండగా ఉంటాం, అన్ని కులాల కోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకనే సిద్ధపడతామని తెలియజేస్తున్నాను. ఈ దాష్టికాల నుంచి గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ఏముంది, రహస్యం ఏముంది? నేను కళింగ కులానికి చెందిన వాడిని సస్పెండ్ చేశారు, స్పీడ్గా ఉంటానని సస్పెండ్ చేశారు. నేను అక్కడ ఉంటే వాళ్ళ ఉనికికి అడ్రస్లు ఉండవు, వాళ్ళని గట్టిగా ఎదుర్కొంటాను. నాది మొండితత్వం, ఎవరిని భయపడను, నా వాయిస్ కలేజా లేదు, వాళ్ళకి నన్ను ఎదుర్కొనే శక్తి లేదు. సస్పెండ్ చేస్తే మాత్రం నేను ఇది హైదరాబాద్ వెళ్ళి వ్యాపారాలు చేసుకుని బట్టలు మడతేసుకుంటాను అనుకుంటున్నారా? మడత వేయడానికే వచ్చాను ఇక్కడ, అందుకే అక్కడికి వెళ్ళాను. కులాన్ని వాడుకుంటే ఎప్పుడూ వాడుకుని ఉండేవాడిని. అన్ని కులాల్ని నేను వాడుకుంటా. ఈ సందర్భంగా అన్ని కులాల్ని నాయకత్వం వహిస్తా అంటున్నాను నేను. కళింగ కులానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి. అన్ని కులాలకి కూడా బాసటగా ఉంటాం, అన్ని కులాలకు కూడా నాయకత్వం వహించి ముందుండి నడిపిస్తాం ఈ దాష్టికమైనటువంటి ప్రమాదాల నుంచి అని నేను తెలియజేస్తాను. నమస్కారం.